అనగనగా ఒక ఊరిలోన అత్త కోడల ఉండేవారంట. వారికేమో పని భారం, పనికేమో వారి భారం. అందుకే వచ్చాడండి రోబాయ్. ఏ బాయ్ అండి? రోబాయ్ అండి. కోడలా కోడలా, బట్టలు ఉతికావా? రోబయ్ ఉన్నాడు కదా అత్తయ్య. మరి సామాన్లు తోమేవా? రోబయ్ ఉన్నాడులే అత్తయ్య. అయితే తడిగుడ్లు పెట్టావా? రోబయ్ ఉన్నాడు కదా అత్తయ్య. పదే పదే ఎందుకు అడుగుతారు? అన్నిట్లకి రోబాయ్ అన్నాడు అంటావు. మరి నువ్వేం పాట ఆడుతున్నావే? సుప్రనాది సూర్యకాంతం. అదేమిటి అత్తయ్య? మన పనులు చేయడానికి కోసమే కదా రోబాయిని తెచ్చుకుంది, లేక దాన్ని ఇంట్లో పెట్టి పూజించడానికా అత్తయ్య? అది సరేనే కోడలా, మరి ఏది రోబాయ్? ఏ పనులు చేయడం లేదు, మరి నువ్వేమో టీవీ చూస్తున్నావు. అదేమిటి అత్తయ్య? నేను రోబాయికి అన్ని పనులు టాక్స్లు ఇచ్చాను, ఇంకా చేయట్లేదా? అవునే కోడలా, చేస్తే నేను నిన్నెందుకు తిడతాను? అవునా అత్తయ్య? పదండి రోబాయ్ దగ్గరికి వెళ్దాం. రోబాయ్, రోబాయ్. రోబాయ్ రోబాయ్, ఏమిటి ఇలా ఉన్నావు? కోడలు ఇచ్చిన ఏ టాస్క్లు చేయలేదు. నీ పార్ట్స్ కి ఏమైనా డ్యామేజ్ అయ్యాయా? అవలేదు కదా? అదేమి లేదు అత్తయ్య, నా లవర్ బ్రేకప్ చెప్పింది. ఎందుకు రోబాయ్? నువ్వు చాలా అందంగా ఉంటావు, స్మార్ట్ బాయ్వి. అలాంటిది నీకు బ్రేకప్ చెప్పిందా? ఎందుకు చెప్పింది? అదే అత్తయ్య, నేను లంచ్ కి బెండకాయ వేపుడు చేద్దామని, తను దొండకాయ వేపుడు చేద్దామని, ఇలా ఇద్దరం గొడవ పడ్డాము అత్తయ్య. అత్తయ్య ఏంటి, దానికే బ్రేకప్పా? ఇలా అయితే ఈ లోకంలో ఉన్న మొగుడు పిల్లలు ప్రతి చిన్న విషయానికి గొడవ పడతారే. వాళ్ళు రోజు బ్రేకప్లు చెప్పుకోవాలే. సరే సరే కాని రోబాయ్, ఈ గొడవలు ఎప్పుడు ఉండేవే కాని వెళ్ళు వెళ్ళి కోడలు చెప్పిన టాస్క్లు అన్ని చేసి అమ్మా. ఓకే టాస్క్లు అత్తయ్య. అత్తయ్య, అత్తయ్య, ఏమిటే కోడలా? పాపం రోబాయ్ చాలా బాధపడుతున్నాడు. మీరు వెళ్ళి రోగాలకి నచ్చ చెప్పొచ్చు కదా అత్తయ్య. వారిబోకే బిట్ట చేరనంటే ఎట్ట, అంత మారం ఏటంట, నా మాట వినుకుంటా. ఏమిటే కోడలా, ఏదో నచ్చ చెప్పు అంటున్నావు? అదే మామయ్య, రోగాలు రోబాయికి బ్రేకప్ చెప్పిందంట, అందుకే వారి ఇద్దరి మధ్య రాజీ కుదర్చమంటున్నాను. ఏమిటే కోడలా, అలాంటి పిచ్చి మాటలు ఆడకూడదు. ఇంకా వారి ఇద్దరిని విడగొట్టు అని చెప్పు, వెంటనే అగ్గుపుల్ల రాజేస్తుంది మీ అత్త. ఏమిటి అంటున్నారు? నేను చిచ్చు పెడతానా? నేను చిచ్చు పెట్టేదాన్ని అయితే మీరు ఇంకా ఇక్కడ ఉండేవారు కాదేమో. చూసుకోండి మరి. అవునవును, నిజమే. నీ గోల లేకుండా కోటలో మహారాజులాగా హాయిగా ఉండేవాణ్ణి. అది సరే అత్తయ్య, ఎప్పుడు మీ ఇద్దరు కొట్టుకోవడమేనా, లేక రోబో గురించి ఆలోచించడం ఏమన్నా ఉందా? ఆ, సరే సరే కోడలా, ఏం చేద్దాం? ఆ, అత్తయ్య, రోగాల్ని రోబాయిని పొలంలో కలుపు తీయడానికి పంపించండి అత్తయ్య. అక్కడ వారు ఇద్దరు కలిసి మెలిసి పనులు చేసుకుంటారు. ఆ అది గది, అది నా కోడలు రేఖ అంటే. భలే భలే, మంచిగా ఆలోచించవే కోడలా. పచ్చని చిలుకలు తోడుంటే, ఆడే పాడే మనిషి ఉంటే, భూలోకమి ఆనందే అలకిల్లు, ఈ లోకంలో కన్నీళ్ళింకా చెల్లు అన్నట్లు ఇంకెందుకు ఆలస్యం, పంపించండి త్వరగా. రోబాయ్ రోబాయ్, ఇదిగో రోగల్, రండి ఇలా రండి. టాస్క్లు అత్తయ్య. అదే మన వరి పొలంలో కలుపు బాగా పెరిగిపోయిందట, దాన్ని పీకేయండి ఇద్దరు కలిసి, సరేనా? అక్కడ ఇద్దరు కొట్టుకోకూడదు, కాంప్రమైజ్ అయ్యి పని చెయ్యండి. ఓకే టాస్క్లు అత్తయ్య. సమ్ టైమ్. అలా ఏంది? ఏమిటి? రామయ్య పొలంలో రోబోలు మొత్తం పొలాన్ని లాగేస్తున్నాయి. ఈ విషయం వెంటనే రామయ్యకి చెప్పాలి. రామయ్య, ఓ రామయ్య. ఏంట్రా సూరి, ఇలా వచ్చావు? అదే రామయ్య, ఈ రెండు రోబోలు పొలంలో. నేనే పొలంలో కలుపు తీయమన్నాను. అరే రామయ్య, గలుపు కాదురా, మొత్తం పొలాన్ని పిక్కేస్తున్నాయి రోబోలు. ఏమిటి? ఓ దేవుడు, పదరా సూరి పద. ఏమిటే కోడలా,
మీ మామ అలా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు? అదే అత్తయ్య, రోబోలకి పని చెప్పాం కదా, అవి గలుపు మొక్కలకు బదులుగా అసలు మొక్కలు పీకేస్తున్నాయంట. అయ్యో 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 రామయ్య, ఎంత పని జరిగింది! కొడలా కొడలా ఉండే, నేను అలా పొలంలోకి వెళ్ళి వస్తాను. సరళ రోబోలు ఎంత పని చేశారు మీరు? అదేమిటి మామయ్య, మీరు ఇచ్చిన టాస్కే కదా మేము చేస్తున్నాం. మేము గలుపు మొక్కలు పీకమన్నాం అంతేకాని పొలాన్ని మొత్తం లాగేమనలేదు. నా సెన్సర్ ఇవన్నీ కలుపు మొక్కలని చెప్పింది మామయ్య, చెప్పింది మామయ్య. నీ మొహం మండపెట్ట. వెళ్ళి ఇంట్లో పనులు చేసుకో. నీకు ఈ పని అప్పచెప్పినందుకు అరెకరం పొలాన్ని నాశనం చేసావు. పోండి ఇద్దరు కట్ట కట్టుకొని పోండి. అదేమిటి సూరమ్మ, మనం ఒకటి జరుగుతుంది అనుకుంటే మరి ఒకటి జరిగింది. ఏంటి బాధ? ఏం చేస్తామండి, మన చెప్పుతో మనమే కొట్టుకున్నట్టుంది.